ఆ తర్వాత అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి నన్ను తీసుకొచ్చారు. అలాగే వైజాగ్లో తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇక్కడను చచ్చిపోయేవాడిని సిగ్గుతో. అప్పుడు మళ్ళీ 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 ఒక 6 months మనకి 1 year గ్యాప్ రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ మన యూజువల్ సిగ్గు మళ్ళీ ముడుచుకుపోయాను మళ్ళీ. అలాంటిది నన్ను గోకులం సీత చేశాను, తర్వాత సుస్వాగతం చేశాను. నాకు ప్రత్యేకించి విశాఖపట్నానికి ప్రత్యేక అనుభవం ఏంటంటే, నాకు భీమిలిలో మాకు తెలిసిన వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండేది. నన్ను అక్కడ ట్రైనింగ్ చేసేవారు వీళ్ళందరూ. సో నాకు అందుకు భీమిలి కానీ మన ప్రాంతాలు కానీ మన సర్క్యూట్ గెస్ట్ హౌస్ మనం ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక సంగం శరత్ ఓనర్స్ గెస్ట్ హౌస్ ఒకటి ఉండే, అక్కడే మ్యాక్సిమం ట్రైనింగ్ క్లాసెస్ అని సాయంత్రాలు పూట. మార్నింగ్ ఏమో భీమిలి, సాయంత్రాలు సంగం శరత్. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగానంటాడు. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు పవనం. నేను తిరుగుతూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. మనం పవనాలైతే అవి కూపస్తాం మండూకాలు ఇలాగే మాట్లాడతారు. బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు. పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు. పవనం సర్వంతర్యామి.